హాయ్ అండి. సో హెయిర్ మనకి లాంగ్ అవ్వడానికి కేవలం 4 స్టెప్స్ మాత్రం ఉంటాయి ప్రతి మనిషికి కూడాని. ఏంటంటే అవి మనం తీసుకునే ఫుడ్, అలాగే వాడే షాంపూ, హెయిర్ ఆయిల్, అలాగే హెయిర్కి యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే ఇన్కేస్ హెన్నా కానివ్వండి, హెయిర్ డైస్ కానివ్వండి, ఇలాంటి వాటికి దూరంగా ఎలాగా ఉండలేము. కాకపోతే మనం వాడేవే కొంచెం న్యాచురల్ వాడడం బెటర్ అనమాట. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, వీడియోస్ ఫాలో అవుతాం, ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మెయిన్ యూత్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్ అనమాట. న్యాచురల్గా హెయిర్ బ్లాక్ చేసుకోవడం ఎలాగో చాలా టిప్స్ తెలుసుకున్నా కానీ ఏవి వర్క్ అవ్వవు. కేవలం హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ యూజ్ చేసి చూడండి. మీకు నేను హెన్నా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను హెన్నా వాడే వాళ్ళకి. ఈ వీడియోలో మీకు నేను వైట్ హెయిర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను, హెయిర్ ఫాల్కి సొల్యూషన్ చెప్తాను. చాలామంది వీడియోస్ చూసి ఫాలో అయ్యి విసుకెత్తిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ షాంపూ అండ్ ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. అలాగే నేను ఈరోజు హెన్నా ప్యాక్ యూజ్ చేయండి. ఈ హెన్నా ప్యాక్ వల్ల మీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడమే కాదు, డై కూడా వాడిన అవసరం లేకుండా హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవచ్చు. బ్లాక్ హెయిర్ ఆయిల్ చెప్తాను, బ్లాక్ హెయిర్ షాంపూలు చెప్తాను, అలాగే హెయిర్ని న్యాచురల్గా బ్లాకిష్గా కనిపించడానికి మంచి హెయిర్ ప్యాక్ కూడా చెప్తాను. డైస్ వాడేవాళ్ళు కంపల్సరీ ఇక్కడి నుంచైనా మానేయడానికి మీరు కొంచెమైనా అలవాటు చేసుకోండి. ఎందుకంటే డైకి మీరు యాడ్ అయిపోయారంటే కంపల్సరీ ఇంకా మానలేరు. బికాజ్ ఆ హెయిర్ ప్యాక్ అనేది ఏదైతే మీరు హెయిర్ డై వాడుతున్నారో దాన్ని యూజ్ చేయడం వల్ల హెడ్ క్యాన్సర్ దగ్గర నుంచి కళ్ళకి ప్రాబ్లం కూడా రావచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని హెన్నా ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకొని చక్కగా హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే హెయిర్ డై వాడకుండా న్యాచురల్గా హెయిర్ని బ్లాక్నెస్ చేసుకోవాలి, న్యాచురల్గా హెయిర్ని లాంగ్ చేసుకోవాలి, జుట్టు ఊడకుండా ఉంటే చాలరా బాబు, ఉన్న జుట్టు కాస్తైనా ఉంటే చాలు అనుకునే వాళ్ళైనా సరే ఇది ట్రై చేయండి. ఎందుకంటే జుట్టు ఉన్నది కూడా ఊడిపోతుంటే కొత్త జుట్టు ఎలా వస్తుంది? ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళొచ్చేసేయండి. చాలా సింపుల్గా నేను మీకు ఈ హెన్నా అండ్ హెయిర్ ఆయిల్ వీడియో ఒకే వీడియోలో చెప్పేస్తానండి. వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. కేవలం ఒక్క లీఫ్తోనే బోలెడంత మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని షాంపూగా మార్చుకోవచ్చు, అలాగే హెన్నా ప్రిపరేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా మనం ఇక్కడ ఈ గుంటగలగ రాకు ఉంది కదా, బ్రింగ్రాజ్ ఆకుల్ని తెచ్చుకోవాలి. ఇలా ఫ్రెష్ కొన్ని తీసుకోండి. అలాగే ఈ ఫ్రెష్ ఉన్నాయి చూసారు, ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ ఏం చేశాను నేను ఒక 2 డేస్ పాటు ఇంట్లోనే శుభ్రంగా వాష్ చేసేసి డ్రై చేస్తాను అనమాట. మీకు అవి కూడా చూపిస్తాను. ఈ ఫ్రెష్ బ్రింగ్రాజ్ అనేది కేవలం న్యాచురల్ డైలాగా యూజ్ అవుతుంది. ఈ ఆకులు అనేవి ఒకసారి రబ్ చేసామంటే మనకి నల్లగా అయితే చేతులు కూడాని ఇది న్యాచురల్ డైలో ఒక ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ డైకి నేను ఇక్కడ బ్లాక్ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి చక్కగా ఇక్కడ నేను చక్కగా ఎండబెట్టేశాను అనమాట. ఈ బ్రింగ్రాజ్ ఆకులన్నింటినీ కూడా కాళ్ళతో పాటుగానే ఎండబెట్టేశాను. ఇలా చేతితో నేను తుంచి ఒకసారి చేతితో ఇలా రబ్ చేస్తున్నాను చూడండి, చేయి వేలు కూడా నల్లబడుతుంది. ఇది మనం ఆయిల్ కానీ షాంపూలకు కానీ యూజ్ చేసామంటే మన తల వెంట్రుక అనేది నల్లబడుతుంది, సహజంగానే నల్లబడుతుంది. మనం ఈ హెయిర్ డైస్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఇలాంటివి వాడడం పక్కన పెట్టేయమని నేను ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. న్యాచురల్ హెయిర్ డైలో ఈ బ్రింగ్రాజ్ మొక్క అనేది చాలా 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 మంచిదన్నమాట. ఇప్పుడు ఈ ఆకులన్నింటినీ కూడా మీకు తక్కువ తెచ్చుకోండి. మేమైతే ఎక్కువ చేసుకున్నాం, ఎందుకంటే మేము మళ్ళీ ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు కష్టపడుకుని ఉండడం కోసం. నేను ఇంక ఇక్కడితో హెయిర్ వీడియోస్ అనేవి స్టాప్ చేసేస్తానమాట. సో చాలామంది అడిగారు మళ్ళీ చేయమని. ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలేనండి ఇవి. మళ్ళీ మాకు ఇప్పుడు ఆ వీడియోస్ 6-7 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ చేసుకున్నాం. మళ్ళీ 7 మంత్స్కి కానీ నేను హెయిర్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయను అనమాట. ఇప్పుడు చక్కగా 7 నెలల తర్వాత మళ్ళీ బ్రింగ్రాజా మొక్కలు తెచ్చుకొని ఎండబెట్టుకున్నాను. కొన్ని ఎండబెట్టుకున్నాను, అలాగే కొన్ని పచ్చివి అయితే పక్కన పెట్టుకున్నాను, ఫ్రెష్ కొన్ని, డ్రైడ్ కొన్ని. ఓకేనా? అలా ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు ఈ ఫ్రెష్ కొన్ని తీసుకున్నాం కదా, అది వచ్చేసి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నల్లని ఆకులు అంటే డ్రైడ్ అయిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఇవేంటంటే హెయిర్ని నల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో నుంచి హెయిర్ డైని మనం సపరేట్ చేద్దాము. నేను డైరెక్ట్ దీన్ని స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ ఇక్కడ వేడి నీళ్ళు అనేవి బాయిల్ చేస్తున్నాను. జస్ట్ నేను 1/2 కప్ మాత్రమే వేసానండి.
ఇప్పుడు ఈ ఆకులన్నిటిని కూడా వేసేస్తున్నాను. మనం ఎంతైతే ఆకు తీసుకున్నామో దానికి త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలన్నమాట. నేను ఒక గిన్నె వరకు ఆకులు తీసుకున్నాను కదా, తర్వాత దీనిలో ఒక 3 గిన్నెల వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. అలా మనం అరగిన్నె మరిగేంత వరకు బాగా మరిగించాలి. అలా మరిగిన తర్వాత మనకి ఇందులోని డై అనేది రిలీజ్ అవుద్ది. ఆ వాటర్ మొత్తం కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఒకసారి చేతికి కానీ తలకు కానీ అప్లై చేసేసి ఒక 1 అవర్ ఉంచుకున్నామంటే చాలండి, తల మొత్తం న్యాచురల్గానే నల్లగా అయిపోతుంది. అందుకే అంటారేమోనండి, ఈ బ్రింగ్రాజ్ లీఫ్ని మూలికలన్నిటికీ రాజు అని పిలుస్తారంటండి. ఎక్కడ చదివినా ఎక్కడ విన్నా కానీ అదే వినబడుతుంది. ఈ బ్రింగ్రాజ్ అనేది నిజంగా హెయిర్కి బాగా పనిచేస్తుంది. గుంటకలకు రాకు సహజంగా హెయిర్ని నల్లగా మార్చడమే కాకుండా సహజంగానే మన హెయిర్ని పెరిగేలా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఇదే యూజ్ చేస్తున్నాము. లైవ్ వీడియో అని చెప్పొచ్చు మీకు ఇది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా నేను సపరేట్ చేసుకున్నాను చూడండి. ఆకులన్నీ మెత్తబడిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక స్ట్రైనర్లో సహాయంతో నేను మొత్తం స్క్వీజ్ చేశాను. చూసారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో. మొత్తం మనం 3 గిన్నెల వరకు వాటర్ వేసుకున్నాము. అరగిన్నె మరిగేంత వరకు మరిగిస్తే న్యాచురల్ డై అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 7 నెలల పాటు యూజ్ చేసుకుంటాము. హెన్నాకి ఎలా యూజ్ చేస్తాననేది చాలామందికి డౌట్. అందరూ అడిగారనమాట, హెన్నా ఎలా ఏది యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారని. నేనైతే హనూస్ హెన్నా వాళ్ళదే యూజ్ చేస్తామండి, నేను మా వారు కూడాని. ఈ హనూస్ హెన్నా అనేది కెమికల్ లేకుండా చాలా బాగుంటుంది అనమాట, నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడు ఈ హెన్నా పౌడర్లో మనం తయారు చేసిన బ్రింగ్రాజ్ వాటర్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది అనమాట. చాలా చాలా మంచిది. టీ డికాషన్, బీట్రూట్ డికాషన్ కంటే కూడా చాలా మంచిది. నాకు బాగా ఇష్టపడ్డాం ఇది. సో అంతేకాకుండా వర్క్ అయింది కాబట్టి, వర్క్ అవ్వకుండా ఎందుకు వాడతాం చెప్పండి, వర్క్ అయింది కాబట్టి ఇదే యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో మీకు వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదు, మరీ చెప్తున్నాను, ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేనేంటో. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ డ్రైడ్ లీవ్స్ అండ్ పచ్చిగా ఉన్న లీవ్స్ కూడా, అంటే నార్మల్ ఫ్రెష్ లీవ్స్, డ్రైడ్ లీవ్స్ కూడా యూజ్ చేయండి. ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన ఈ హెన్నా అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తానండి. ఇప్పుడు సేమ్ ఇందాక యాస్టీస్గానే మనం కొన్ని పచ్చి లీవ్స్ బ్రింగ్రాజ్, నెక్స్ట్ మనం డ్రైడ్ లీవ్స్ బ్రింగ్రాజ్ అనేది ఒక బౌల్లోకి కొన్ని తీసుకోండి, లేకపోతే డ్రైడే తీసుకోండి, ఆయిల్కి చాలా మంచిది అనమాట. నాకైతే పేను కొరుకుడు ప్రాబ్లం ఉంది, అందుకని ఇందులో నేను వేపాకు వేస్తున్నాను. చుండ్రు పోవాలన్నా సరే వేపాకు వేసుకోండి. ఇందులో నేను 1 లీటర్ వరకు నువ్వుల నూనె, 1 లీటర్ వరకు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. ఈ ఆయిల్ అనేది చాలా మంచిది అనమాట. ఈ హెన్నా అప్లై చేసుకుంటాము, ఈ నూనె అనేది వాడతాము. నువ్వుల నూనె చాలా 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 మంచిది అనమాట. మన హెయిర్కి పుష్టిగా ఈ విటమిన్ అనేది అందుతుంది. ఈ విటమిన్ వల్ల మన హెయిర్కి చాలా మంచిది. సో యూజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. కనీసం సగంలో సగమైనా నువ్వుల నూనె వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2 లీటర్ల వరకు నేను ఇక్కడ ఆయిల్ అనేది వేసేసాను. గిన్నెలో వేసుకొని చక్కగా మరిగించేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది కదా మరిగిన తర్వాత, ఇలా నురగ కమ్ముతూ ఆకులన్నీ కూడా ఎండిపోయినట్టుగా అయిపోతాయి. అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవడమే. ఈ నూనెని నేను చక్కగా స్క్వీజ్ చేయనండి. ఈ బ్రింగ్రాజ్ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగానే నేను ఒక బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడండి అలా ఆకులన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో మెంతులు కానీ ఇంకెలాంటి సీడ్స్ కానీ వేయాల్సిన పని లేదు, కేవలం బ్రింగ్రాజ్ ఆయిల్ చాలా మంచిది. న్యాచురల్గా చూడండి మనం ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తామో. ఒకరోజు కష్టపడితే చాలండి, మనకి చక్కగా ఒక 7-8 నెలల వరకు ఇబ్బందే లేదు. ఇలా వాడుతున్నాను అనమాట ప్రస్తుతం. ఈ ఆయిల్, ఈ హెన్నా వాటర్ అనేది యూజ్ చేస్తున్నాము. హెయిర్ చాలా బాగుంటుందండి. మన హెయిర్ మనకి కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. ఒక దివ్య ఔషధం అయితే అమ్మయ్య నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే ఫైనల్గా నేను చక్కగా బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. తలంతా కూడా అప్లై చేసుకుంటున్నాను కదా. మనం ఏ హెయిర్ ఆయిల్ వాడినా కానీ కుదుళ్ళకు అనేవి అంటించుకుంటూ అప్లై చేసుకోవాలి. అలా మనం అప్లై చేసుకోవడం వల్ల కుదుళ్ళు అనేవి బలంగా ఉంటాయి. ఎప్పుడైతే మన హెయిర్ అనేది కుదుళ్ళు బలంగా ఉంటాయో హెయిర్ కూడా లాంగ్ అవ్వడానికి సహాయపడుతుంది. మొక్క కూడా అంతే కదా, వేర్లు అనేవి బలంగా ఉంటేనే మనకి అది ఎదుగుతూ వస్తుంది, లేదని చనిపోతుంది. అలాగే కుదులు కూడా సేమ్ అంతేనండి. సో అది మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. సో చక్కగా ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇలా మొత్తం తలంతా పట్టే విధంగా అప్లై చేసేసుకొని 1 అవర్ 2 అవర్స్ పాటు అలా ఉంటానన్నమాట. తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను. మీకు థంబ్నెయిల్ చూపిస్తున్న ఈ షాంపూ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ షాంపూతో హెడ్ బాత్ చేసేస్తాను అనమాట. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే దువ్వెనలు అనమాట. ఈ కోమ్స్ అనేవి చాలామంది మిస్టేక్స్ చేస్తారు. బిగ్ కోమ్స్ అనేవి యూజ్ చేయండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను అంటే బిగ్ కోమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే తల అనేది చిక్కు పడిపోయినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చిక్కు తీసుకోవడానికి. నెక్స్ట్ జుట్టు అనేది ఓడదనమాట. చూడండి ఒక వెంట్రుకు కూడా రాదు. ఈసారి ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కోమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మన హెయిర్ ఫాల్ కూడా అవ్వదు, చక్కగా జుట్టు కూడా తెగిపోదు అనమాట.
ఓకేనండి, చూస్తున్నారు కదా చక్కగా హెడ్ బాత్ చేసేసాను అనమాట. మీకు ఈ వీడియోలోని ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, హెయిర్ ఆయిల్ చూపిస్తానని చెప్పి హెయిర్ హెన్నా చెప్పాను కదా. దీని గురించి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, కేరళలోని ప్రతి ఇంట్లో కూడా నేను చెప్పిన ఈ హెన్నా రెమెడీ అనేది ట్రై చేస్తారట. సో వాళ్ళ హెయిర్ మనం చూస్తున్నట్లయితే చూడండి ఎంత లాంగ్గా ఉంటుందో. ఓల్డ్ ఏజ్ వచ్చేసిన అంటే 18 ఇయర్స్ మా అమ్మగారికి కూడా హెయిర్ అనేది ఊడకుండా బలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనరల్గానే ఇప్పుడు ఇలా గుంటగలరాకు ఆయిల్ కానీ లేకపోతే కరివేపాకు ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్ కంటెంట్ అందులో పౌష్టికమైన ఆయిల్ అనేది యూజ్ చేస్తారంటే హెయిర్కి కూడా మనం ఫుడ్ అనేది ఇవ్వాలి కదా. మనం ఎలా అయితే ఫుడ్ తీసుకున్నామో హెయిర్కి కూడా న్యాచురల్ ఫుడ్ అనేది అందిస్తే అది గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే కెమికల్ హెయిర్ ఆయిల్, కెమికల్ షాంపూ, కెమికల్ డైస్ యూజ్ చేస్తామో కుదుళ్ళు అనేవి చనిపోతాయి. సేమ్ మొక్క టైప్ మీరు తీసుకోండి, ఒక చిన్న మొక్కని నాటేటప్పుడు ఆ వేర్లు అనేవి బలంగా ఉంటేనే కదా అది ఒక మహావృక్షంలా అవుతుంది. సో మన హెయిర్ కూడా అంతే, అంత బలంగా అవ్వాలి, ఎదగాలి అంటే మన హెయిర్ కూడా మహావృక్షం అవుతుంది అనమాట. సో మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. చాలామంది కూడా మెంతులు నూనె వాడితే హెయిర్ పెరుగుతుంది, లేకపోతే మందారం పెట్టుకుంటే హెయిర్ పెరుగుతుంది, కలబంద వాడితే హెయిర్, అవన్నీ కాకుండా ఒకసారి ఈ గుంటగా బ్రింగరాజ్ ఆయిల్ ఒకసారి యూజ్ చేయండి. ఆన్లైన్లో పౌడర్స్ దొరుకుతున్నాయి, మేబీ అవి ఫ్రెష్ దొరికితే ట్రై చేయండి, లేకపోతే ఇంకా ఆన్లైన్లోనే తీసుకోవాలి తప్పదు. ఇంకా ఫ్రెష్ మన పుట్టింట్లో కానీ అత్తారింట్లో కానీ విలేజ్ టైప్స్కి వెళ్ళి గుంటగల రాక అడిగితే కంపల్సరీ దొరుకుతుంది అనమాట. లేదంటే మీరు బయట కూడా ఇప్పుడు ఈ స్పెన్సర్స్ లాంటి బిగ్ బజార్స్ లాంటిలో కూడా ఇలాంటివి అమ్ముతున్నారు. ఒకసారి ఎంక్వైరీ చేసి న్యాచురల్గానే ఈ లీవ్స్ తీసుకొని ఇలా డ్రై చేసుకొని చూడండి. ఇంట్లో డ్రై అవుతాయండి, డ్రైడ్ అవుతాయి. అందులో నుంచి మనకి న్యాచురల్ డై రిలీజ్ అవుతుంది. అంటే తడి చేసి ఒకసారి ఇలా నలిపామనుకోండి చెయ్యి నల్లగా అయిపోతుంది అనమాట. న్యాచురల్ డై అనమాట. అంటే ఒక 1 అవర్లో పండిపోతుంది తల అంతా కూడా. అలాంటిది నూనె రూపంలో, షాంపూ రూపంలో, లేకపోతే ఇలా హెన్నా రూపంలో తీసుకుంటే ఇంకా కంపల్సరీగా మనకి ఈ హెయిర్ ఫాల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది రాదనమాట. సో కేరళ సీక్రెట్లో ఒక సీక్రెట్ ఇది, ప్రతి ఒక్కరు వాడే సీక్రెట్ ఇది. ఈ వీడియో అందరికీ అయ్యేలాగా షేర్ చేయండి, అంటే ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా. నా కోసం కాదండి, వ్యూస్ కోసం అయితే నేను చెప్పట్లేదు, కేవలం మీకోసం మాత్రమే. నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉంటారు, ఏదైనా మంచి చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి. అది పడట్లేదు ఇది పడట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆనియన్ షాంపూ కూడా, ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా చెప్పాను కదా, అది మీరు 1 మంత్కి ఒకసారి యూజ్ చేయండి. ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే జుట్టుని ముందు హెయిర్ ఊడిపోకుండా చేస్తుంది, కుదుళ్ళు అనేవి బలంగా ఉండేలా చేస్తుంది అనమాట. అప్పుడు అది నెలకు ఒకసారి ఎందుకు యూజ్ చేయమన్నానంటే, వారానికి ఒకసారి పెట్టుకుంటుంటే ఏమవుతుంది, తల మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా ముట్టుకుంటే గట్టిగా జిగురుగా అయిపోతుంది, అంటే డ్రైడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు నేను గమనించాను సిల్కీగా అవ్వట్లేదు ఏంటని చెప్పేసి అప్పుడు అవిసె గింజలు లేకపోతే బెండకాయ గుజ్జు ఇలా తలకి పెట్టుకుంటే మనకి కంట్రోల్ అవుతుంది. అది నేను షార్ట్ వీడియోలో చెప్తానులేండి. ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడండి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి అయితే ఇలా బ్రింగరాజ్ ఆయిల్ అనేది వాడండి. జుట్టు ఊడదు, అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లము ఉండదు. ఇంకేం కావాలి చెప్పండి, ఈ 2 ప్రాబ్లమ్సే కదా హెయిర్ పట్ల ఉండేది. కాబట్టి ఈ వీడియో అందుకే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నేను బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో అనేది స్టాప్ చేసేస్తానండి. హెయిర్ వీడియోస్ మీకు ఏమి రావన్నమాట ఈలోపు, ఎందుకంటే నేను ఇవే వాడుతున్నాను అనమాట. ఇవి వాడడం వల్లే నా హెయిర్ అనేది దృఢంగా ఉంది, చక్కగా ఎదుగుతుంది. ఇంకా చాలా వరకు హెయిర్ కట్ చేస్తానండి, ఎందుకంటే మోకాల వరకు హెయిర్ ఉండకూడదు అంటున్నారు. అందుకని చెప్పేసి హెయిర్ మొత్తం కూడా కింద కట్ చేశాను, మళ్ళీ ఎదుగుతూ వస్తుంది అనమాట. సో మళ్ళీ అలా కట్ చేసుకుంటే, ఎందుకంటే అంత లాంగ్ ఉన్న బాగోదు కదా చూడటానికి, నాకైతే ఇష్టమే ఉండదు. కానీ ఇష్టం లేని వాళ్ళకే హెయిర్ అనేది ఉంటుంది, కానీ మీకు కూడా ఇక్కడ నుంచి పెరుగుతుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన షాంపూ వీడియో అవును ఇంకా చాలామంది చూడలేని వాళ్ళు ఉండొచ్చు, లింక్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, లేకపోతే స్క్రీన్ మీద ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. క్లిక్ చేసి చూసేసేయండి. షాంపూ వాడండి, బ్లాక్ హెయిర్ షాంపూ. ఈ బ్లాక్ హెయిర్ ఆయిల్ భలేగా యూజ్ అవుతుంది. అలాగే హెన్నా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే హెన్నా ట్రై చేయండి. లేదు హెన్నా వాడడం సిస్టర్ అనుకుంటే మీరు ఈ ఆయిల్, ఈ షాంపూ అనేది యూజ్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నాకు తెలిసిపోతుంది అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది, అండ్ నేను కూడా మంచి వీడియోస్ పోస్ట్ చేయగలుగుతాను మీకు. సో నేను ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను, ఓకేనండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.